ప్రధానంగా రాష్ట్రంలో విన్నది ఏంటి అంటే ధరణి చట్టం వచ్చిన తర్వాత నిషేధిత జాబితా పెద్ద సమస్యగా ఉన్నది. ఇది పట్టా భూములు కూడా నిషేధిత జాబితాలో పడ్డ దాఖలాలు చాలా ఉన్నాయి. సో దానికి ఎట్లాంటి పరిష్కార మార్గం చూపుతుంది భూభారతి చట్టం? 2007లో మనము రిజిస్ట్రేషన్ చట్టంలో ఒక సవరణ చేసుకొని సెక్షన్ 22A కొత్తగా చేర్చాం రిజిస్ట్రేషన్ యాక్ట్ లో. ఇది ఎందుకు పెట్టామంటే అప్పుడు కోనేరు రంగారావు ల్యాండ్ కమిటీ సిఫార్సు మేరకు పెట్టాల్సి వచ్చింది. ఎందుకు అంటే ఏ భూమిని అయితే అమ్మకూడదో ఆ భూముల రిజిస్ట్రేషన్ కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వ భూమి, అసైన్మెంట్ భూమి, సీలింగ్, ఎండోన్మెంట్, వక్ఫ్ ఇవన్నీ అమ్మకాలు కొనుగోలు జరగకూడదు, కానీ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఎందుకు అంటే సబ్ రిజిస్ట్రార్కి రిజిస్ట్రేషన్ తిరస్కరించే అధికారం లేదు. మరి ఈయన తిరస్కరించే అధికారం కల్పించడం కోసం ఈ సెక్షన్ 22 ఏమంటదంటే ఏ భూములనైతే రిజిస్ట్రేషన్ చేసుకోకూడదో ఆ జాబితాని జిల్లా కలెక్టరు సబ్ రిజిస్ట్రార్కి పంపాలి అని మీరు చెప్పారు. అట్లా 2007 నుంచి ఆ జాబితా తయారు చేసి సబ్ రిజిస్ట్రార్లకు పంపారు. ఈ నేను చెప్పిన కేటగిరీ భూములు మాత్రమే ఆ లిస్టులో ఉంటే మనం అందరం సంతోషపడాలి. కానీ ఆ జాబితా తయారయ్యేటప్పుడు చాలా చోట్ల రకరకాల కారణాల వల్ల పట్టా భూములు కూడా కలిసిపోయినాయి. దాంట్లో నిషేధ జాబితాలో ఉండి పెళ్లికో వైద్యానికో భూమి అమ్ముకుందామని తీరాపోతే రిజిస్ట్రేషన్ జరగట్లా. సామాన్యుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. దాన్ని తొలగించాలంటే ఏ చట్టం కింద తొలగించాలి? రిజిస్ట్రేషన్ చట్టం కింద జిల్లా కలెక్టర్కి కానీ వక్ఫ్ ట్రిబ్యునల్కి, ఎండోన్మెంట్ ట్రిబ్యునల్కి మాత్రమే అధికారాలు ఉన్నాయి కాబట్టి ఏం చేయడానికి అవకాశం లేదు. ఈ రోజున ఆ జాబితా మాత్రం మీకు భూభారతి వెబ్సైట్లో ఉంటుంది తప్ప ఆ జాబితా సవరణ జరగాలంటే మాత్రం రిజిస్ట్రేషన్ చట్టం కింద జరగాలి, భూభారతి చట్టం కింద కాదు. ఈ నిషేధిత జాబితాలో సమస్యలు ఉంటే కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు, వాటి పరిష్కారం కూడా చేస్తామని ప్రభుత్వం చెప్తుంది.